నమస్తే వెల్కమ్ టు హాయ్ టీవీ. మీ అందరికీ తెలుసు, తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు. మరి ఏ టాపిక్ మీద ఈ వీడియో అనేది, కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి రేషన్ కార్డు సంబంధించి. మరి పాత రేషన్ కార్డుల నుండి కొత్త రేషన్ కార్డులకు మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే రేషన్ కార్డుల గురించి మాట్లాడితే ఇంటింటికి వెళ్ళి రేషన్ అనేది పంపిణీ చేసేవారు. మరి ఈసారి ఆ విధి విధానాలు అనేటివి కొనసాగుతాయా, లేదంటే మార్పులు ఏమైనా ఉంటాయా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది ప్రభుత్వం స్థాపించడం జరిగింది. మరి అన్ని అంశాలపై ఈ వీడియోలో అయితే తెలపడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా వచ్చేసి వెరిఫికేషన్ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అని అంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అక్రమంగా రేషన్ కార్డులను వినియోగించినట్లు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమాచారం అందిన మేరకు ఆయన విధి విధానాలు మొత్తం కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే ఈ వెరిఫికేషన్ అనే టర్మ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కేవైసీ అనేది చాలా మంది వరకు ఇప్పటి వరకు చేయలేదు. అండ్ అందులో ప్రభుత్వం సెప్టెంబర్ 2024 వరకు గడువు ఇవ్వడం జరుగుతుంది. మరి సెప్టెంబర్ వరకు ఎవరైతే ఈ కేవైసీ అనేది చేయలేదో వారందరూ కూడా చేయాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక బియ్యంతో పాటు చక్కెర ఇచ్చేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం 5 రకాల సరుకులు ఇస్తానని చెప్పింది. కానీ ప్రస్తుతం జూలై మంత్ వరకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు మాత్రమే ఇస్తుంది. ఎందుకు అంటే, ప్రభుత్వం స్థాపించి దాదాపు ఒక 2 వారాలే అవుతుంది కాబట్టి 5 రకాల సరుకులు మరి ఎప్పటి నుంచి పంపిణీ అవుతాయి అని అంటే, ఆగస్ట్ 1వ తేదీ నుంచి సరుకులు అనేటివి పంపిణీ చేస్తారు. జూలై మంత్ మాత్రం ప్రధానమంత్రి కళ్యాణ యోజన పథకం కింద బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గత ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఇంటికి రేషన్ పంపిణీ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకున్నారు. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే కనుక ఎక్కడో ఒక చెట్టు దగ్గర ఆగి అక్కడ ఉన్న వాళ్ళని, అంటే ఆ ఏరియాలకు సంబంధించిన వాళ్ళని అందరినీ పిలిచి అక్కడ రేషన్ అనేది సప్లై చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే ప్రజలు వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటి అంటే, సిగ్నల్ రావట్లేదు, ఇలాంటి రకరకాల కారణాలతో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి సరుకులు అనేటివి అందించారు. సో దాన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అది జరగలేదు రియాలిటీలో, మీకు కూడా తెలుసు. అందులో భాగంగానే ఇంకో కారణం ఏంటి అంటే, సిబిఎన్ గారు ఆలోచించింది, సప్లయర్ కి జీతం ఇవ్వాలి, అలాగే కార్లో డీజిల్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ ప్రభుత్వం మీద భారీ పడుతుందని చెప్పేసి సిబిఎన్ గారు ఆ పద్ధతిని తొలగించడం జరిగింది. ఎందుకు అని అడిగితే మీకు అందరికీ తెలుసు. సో గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆర్థికంగా ప్రభుత్వం వెనుకబడి ఉంది కాబట్టి ఈ పద్ధతులు కొన్ని తొలగించడం జరిగింది. అలాగే పండుగలకు ఎప్పట్లాగానే చంద్రాన్న కానుక కింద నూనె, చక్కెర, బియ్యంతో పాటు కందిపప్పు ఇలాంటివన్నీ కూడా యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి అప్డేట్స్.